హాయ్ హలో మా బొజ్జగణపైకి అయితే చూడండి ఈ రోజు అయితే విసర్జన అయిపోతుంది 7 days అయ్యింది ఈ రోజుకైతే మీ బొజ్జగణపైకి విసర్జన చేశారా లేదా చూడండి మాకైతే ఇప్పుడు ఎంత సరదాగా ఉందో ఎంత ఎంజాయ్మెంట్ చేస్తామంటే చెప్పలేము చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అంతమంది ఉంటారు దీంట్లో చాలా ఎంజాయ్మెంట్ చేస్తాం డాన్స్ వేస్తాము జెంట్స్ కంటే లేడీస్ ఫుల్ ఉంటాము డాన్స్ వేయడానికి మళ్ళీ ఇంత ఎంజాయ్మెంట్ చేయాలంటే మళ్ళీ 1 year పడుతుంది కాబట్టి మీ బొజ్జగణపైకి విసర్జన చేసేసారా లేదండి మీరు కూడా ఇంత ఎంజాయ్మెంట్ చేస్తుంటారా మేమైతే ఫస్ట్ సిటీలో ఉండేటప్పుడైతే 13 years ఉంటాము కానీ ఇంత ఎంజాయ్మెంట్ అయితే దొరకలేదు ఇప్పుడైతే ఇక్కడ విలేజ్ కి వచ్చి 6 years అయ్యింది కానీ చాలా ఎంజాయ్మెంట్ అయితే అవుతుంది చూడండి ఎంత బాగుంది కదా మా గణపయ్య నిండుగున్నారండి వెళ్తుంటే ఎందుకు అయ్యో విసర్జన చేస్తారని అనిపిస్తుంది అంత బాధగా కనిపిస్తుంది ఒక సైడ్ ఎంజాయ్మెంట్ సరదాగా కనిపిస్తుంది ఇదిగో అండి ఫుల్ గా చాలా జనాలు ఉంటారు అన్ని సైడ్లలో వస్తారు చూడండి మేము లేడీస్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో ఎవరికి డాన్స్ వచ్చినా రాకపోయినా ఎలాగ పడితే అలా గెంతుంటామండి మేమైతే చాలా సరదా అనిపిస్తుంది మనం ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇవన్నీ మిస్ అవుతామేమో అనిపిస్తుంటది చూడండి మీరు కూడా ఇలాగే డాన్స్ వేస్తారా ఎంజాయ్మెంట్ చేస్తారా విలేజ్ లో ఉంటే ఆ సరదే వేరే కదండి నాకైతే చాలా నచ్చేసింది ఇప్పుడైతే టైం 11 o'clock అయ్యిందండి మేమైతే రిటర్న్ వచ్చేసాము 11 o'clock అయిపోయింది కదా ఇంటికైతే తిరిగి వచ్చేసాము జెంట్స్ అయితే వెళ్తున్నారు విసర్జన చేయడానికి మా బాబు మేము అంతమంది కలిసి అండి ఎంజాయ్మెంట్ చేస్తున్నాం డాన్స్ వేసుకుంటున్నాము ఎవరికి ఏ స్టెప్పులు వస్తే ఆ స్టెప్పులు సిగ్గు గిగ్గు లేకుంటే అయితే ఎంజాయ్మెంట్ చేస్తాము సిగ్గెందుకు డాన్స్ వేయడానికి కదా అందుకోసమని చూడండి ఫుల్ ఉన్నారు జనాభా అయితే చాలా ఎంజాయ్మెంట్ అయితే అవుతుంటది ఇక్కడ చెప్పండి మీకు దీని గురించి ఎలా తెలుసు